ఎన్ఎస్ న్యూస్ నేను సుమా ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. పర్యావరణ హితమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హుస్నాబాద్ పట్టణంలోని ఎల్లమ్మ చెరువు మొత్తం సమీపంలో ప్రియదర్ గ్రీన్ ఎన్విరాన్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఎకరం స్థలంలో 1,10,00,000 వ్యయంతో మానవ వ్యర్థాల శుద్ధీకరణ ప్లాంటును మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఈ ప్లాంట్ను అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా ప్రారంభించడం చాలా గర్వకారణంగా ఉందని అన్నారు. ప్లాంట్ లోపల మొక్కలు పెంచి ఉద్యానవనంగా తీర్చిదిద్దుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజిత వెంకన్న, వైస్ చైర్పర్సన్ ఐలేని అనిత, కమిషనర్ మల్లికార్జున్ గౌడ్, టీపీసీసీ నెంబర్ కేడం లింగమూర్తి, కాంగ్రెస్లో లీడర్ కౌన్సిలర్ చిత్తారి పద్మా రవీందర్, ప్రాజెక్ట్ ఆఫీసర్ రవికుమార్ మరియు కౌన్సిలర్స్, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. జరగండి. పట్టుకోండి సార్. ఈ నుండిట్లోనే మాట మనవి చేస్తూ వీటన్నిటితో పాటుగా ఈరోజు గాంధీ గారి జయంతి సందర్భంగా మనం జనవరి 30 వర్ధంతి సందర్భంలో కూడా పారిశుద్ధ కార్మికులు అనే కంటే వారొక సేవకుల్లాగా మనం ఈరోజు స్వచ్ఛంగా అనారోగ్యం పాలు కాకుండా ఆరోగ్యంగా ఉండడానికి ఉదయాన్నే లేచి మన నగరంలో కొంత అస్తవ్యస్తంగా అంటే మన ప్రాంతాన్ని మనం శుభ్రంగా ఉంచుకునే విషయంలో కొద్దిగా జాగ్రత్త తీసుకుంటే వాళ్ళకి పని భారం తక్కువయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఒక క్రమశిక్షణ లేకుండా కొంత ఇంకా అవగాహన లేకుండా శుభ్రత పట్ల కొంచెం ఇంకా అమలు చేయాల్సినటువంటి చేయకపోవడం వల్ల ఈరోజు చాలా శ్రమ పడుతున్నటువంటి మన మున్సిపల్ పారిశుద్ధ సేవకులను అందరూ కూడా సన్మానం చేసుకోవాలనే ఆలోచనతోటి మరి 113 మంది మహిళలకు చీరలు, మరి మిగతా సిబ్బంది వాళ్ళకు పాయింట్ షర్ట్ కూడా ఈ సందర్భంగా అందజేయడం జరుగుతుంది. నేను గతంలో జనవరి 30 నాడు కూడా వర్ధంతి సందర్భంగా కూడా అక్కడ అందజేయడం జరిగింది. ఇది ఆలస్యమైనప్పటికీ కూడా మరి కొంతమంది 10-20 మందికి ఇస్తారు. రేపు పొద్దున మిగతా వాళ్ళందరికీ కూడా